జింజర్ బ్రెడ్ హౌస్. ఈ హౌస్‌ని తినొచ్చు మీకు తెలుసా? మొత్తం ఆ హౌస్‌లో ఉంది. ఇది నార్మల్‌గా క్రిస్మస్‌కి ఇక్కడ బయట ఆస్ట్రేలియాలో గానీ, వేరే కంట్రీస్‌లో గానీ చానా ఫేమస్ అంట. ఎవ్రీ క్రిస్మస్‌కి ఈ జింజర్ బ్రెడ్ హౌస్ చేస్తారు. అయితే ఇది మన దగ్గరికి ఎట్లొచ్చింది? దీని లోపల ఏమున్నాయి? ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. వచ్చేసేయండి చూపిస్తా. బేసిక్‌గా ఇట్లా మనకు ప్యాక్ చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో ఇచ్చారనమాట క్రిస్మస్ ప్రెజెంట్ లాగా. ఎంత బావుంది కదా! ఈ ప్రెజెంట్ చూసి జింజర్ బ్రెడ్ హౌస్ అంటే కొన్ని పార్ట్ తినే ఉంటాయేమో అట్లా అనుకున్నాం. కానీ ఈ హౌస్‌లో ప్యాక్ చేసిన ప్రతీదీ ఎడిబులే అంట. అంటే ప్రతీదీ తినొచ్చు. ఎంత బాగుంది కదా! చానా బరువుగా ఉంది. ఆ బరువును చూసి అనిపించింది లోపల ఏదో ఉండుంటుంది అని. సో మొత్తం చూద్దాము. అన్నీ విప్పి చూడండి. అన్ని సైడ్స్లో సూపర్గా డెకరేషన్లో కూడా ఏ పార్ట్ తీయలేదు. అయితే ఏదో కంట్రీ జర్మనీ అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఆ కంట్రీలో ఎవాల్వ్ అయిన ఒక ట్రెడిషన్ అంట ఇది. ఈ జింజర్ బ్రెడ్ అనేది క్రిస్మస్లో డెకరేషన్ పార్ట్గా చేస్తారు. అండ్ డెకరేషన్ అంతా అయిపోయాక పిల్లలు వాటిని తినొచ్చు కూడా, మొత్తం దాంట్లో ఉన్నవన్నీ. సో ఓపెన్ చేశాక చూసారా, స్మెల్ అయితే వస్తూనే ఉంది తెలుసా. పైన వైట్ కలర్ది క్రీమ్ అనమాట, దాని స్మెల్ మంచిగా వస్తుంది ఇట్లా ఓపెన్ చేస్తుంటే నైస్గా బాగుంది అన్నట్టు. దాంట్లో ఇట్లా డెకరేషన్ చూసారా, విండోస్ లాగా పెట్టిండ్రు, పైన చాక్లెట్స్. ఇంకా ఓపెన్ చేద్దాం. ఇదిగో ఫస్ట్ ఏమో సైడ్స్కి ఇట్లా కార్నర్స్లో ఇట్లా చిన్న చిన్న చాక్లెట్స్ విత్ ప్యాకింగ్ అవన్నీ పెట్టినమాట. అండ్ అదిగో అక్కడ శాంటా డ్రెస్, అది జస్ట్ కవర్, దాని లోపల కూడా చాక్లెట్సే ఉన్నాయి. ఇట్లా బీస్ పైననేమో ఇట్లా చూసారా, సెంటర్లో మనకు పింక్ అండ్ వైట్లో వచ్చిందేమో మ్యాష్ మెలో. ఎంత బాగుంది చూసారా. అట్లా చూసి ఇట్లా మొత్తం తినేయచ్చు చూసారా, కొరకట్లేదు అది చూడండి, మొత్తం తినేయచ్చు అన్నట్టు. అసలు ఎంత బాగుందో. ఇంకా దగ్గర నుంచి డీటెయిల్గా చూద్దాము. ఈ పైన అతుకు పెట్టిన అన్ని చాక్లెట్స్ అనమాట. చాక్లెట్ పైన స్ప్రింకిల్స్ వేసిండ్రు, స్ప్రింకిల్స్ వేసి స్టిక్ చేసిండ్రు. అండ్ M&M's ఇది చూసారా, ఇటు సైడ్ కూడా సేమ్ అదే డిజైన్. మొత్తం ఒక్కొక్క చాక్లెట్ అండ్ M&M's ఉన్నాయి, మొత్తం నింపేసిండ్రు. అండ్ చుట్టూ కూడా ఏ ప్లేస్ ఖాళీ వదలకుండా కేన్స్ అంటారు కదా, ఇట్లా స్టిక్ పట్టుకునేలాగా. అండ్ ఇదేమో డోర్ అనమాట, ఎట్ ఓపెన్ చేయాలనో అర్థం కాలేదు. సో ఆ తర్వాత చూసుకున్నా ఓకే డోర్కి డిజైన్ బట్టి ఇలా ఓపెన్ చేస్తే, నేను చెప్పాను కదా ముందు నుంచి నాకు ఎందుకో ఇది చాలా బరువుగా అనిపిస్తుంది. అరే ఎంత బరువు ఉంది, దీని లోపల ఏమో ఉంటాయని అనిపించింది అనమాట. అది క్లోజ్ ఉంది కాబట్టి మనకు తెలియలేదు. ఓన్లీ జింజర్ బ్రెడ్ అయితే లైట్గా కుకీ డో లాగానే చేస్తారంట, మన బిస్కెట్ చేసినట్టు. అదైతే అంత బరువు ఉండదు కదా అనిపించింది. పైన వేసిన డెకరేషన్ ఎందుకో డౌట్ వస్తూనే ఉండే, కానీ డోర్ ఓపెన్ చేశాక కన్ఫర్మ్ అయింది. దాని కింద ఎంత ఈ నిధి దాగి ఉంది తెలుసా, ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఒక్కసారి మనం దాన్ని లేపడానికి ట్రై చేస్తే కొన్ని చాక్లెట్స్ పడ్డాయి అనమాట. ఓకే చాక్లెట్స్ ఉన్నాయిలే అనుకున్నాం, కానీ కొన్ని కాదు. నేను చెప్పాను కదా చాలా బరువు ఉంటుందని. ఎన్ని చాక్లెట్స్ తెలుసా, చూడండి తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. అందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ పెడుతున్నారు అనమాట. చూడండి కుకీస్, ఇవేమంటారు క్యాండీస్ ఉన్నాయి, మన కిట్ క్యాట్ ఉన్నాయి, అండ్ నార్మల్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇంకా ఇగో ఇవన్నీ పక్కకు పెట్టినాం అన్నట్టు. చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. క్యాడ్బెరీ, మన డైరీ మిల్క్ క్యాడ్బెరీవి కూడా డిఫరెంట్గా రౌండ్ బాల్స్ లాగా ఉన్నాయి. చూడండి ఎన్ని బయటికి వచ్చినాయో. మేము వీటిని కూర్చొని ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ లాగా వేస్తున్నాము. కానీ చెప్పాలంటే ఇది మాత్రం ఒక ఫ్యామిలీకి చాలా ఎక్కువ. ఎన్నని దాచిపెట్టుకుంటాం, ఎన్నని తింటాం. చాలా ఎక్కువ వచ్చినాయి. ఇది బ్లాక్ కరెంట్ ఫ్లేవర్. ఇవి కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని డిఫరెంట్గా చేసి పెడుతున్నాము. అన్నీ కొంచెం రిలేటెడ్ అన్నీ దగ్గర పెట్టి మొత్తం చేశాక ఇదిగో మన రెగ్యులర్గా ఉండే డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా అందులో కొన్ని పెట్టిండ్రు. కిట్ క్యాట్ అయితే మింట్ ఫ్లేవర్వి పెట్టిండ్రు. అవి ఒక్కటి ఎందుకో అంతగా నచ్చలేదు. మింట్ అంటే పేస్ట్ లానే ఉంటుంది కదా, ఏదో ఒకటో రెండు ఎప్పుడైనా తినొచ్చు. కానీ మొత్తం కిట్ క్యాట్ చాక్లెట్ ఆ ఫ్లేవర్ అయితే వాళ్ళది ఎందుకు గుడ్ ఐడియా కాదనిపించింది. సో మొత్తానికి ఏరితే ఇదిగో చూసారా ఎన్ని గిన్నెలు నిండినాయి. ఇంకా అక్కడ అవి చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకా కూడా చాక్లెట్స్ ఉన్నాయి అనమాట. అన్ని కొన్ని తీసేసిన పక్కకు. సో ఎన్ని వచ్చినాయి. మొత్తానికి ఇప్పుడు మనం జింజర్ బ్రెడ్ని కట్ చేసే టైం కూడా అవుతుంది. చూసారా ఎన్ని బాగుందనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. అయితే ఊరికేనే ఇలా చించితే వస్తుంది అనుకున్నాం, కానీ అట్లా అంటే రాలేదనమాట. నైఫ్తో ఈజీ కట్ చేయకుండా గట్టిగా ఇట్లా అంటే వచ్చేసింది. ఇప్పుడు మేము పక్కకు తీసినాం కదా, మీకు లోపల చూడండి ఆ హౌస్లో మొత్తం చాక్లెట్స్ పెట్టి ఇచ్చిండ్రు అనమాట మనకు. అండ్ ఇది బాగుంది, ఇది కూడా ఫుల్ చాక్లెట్స్తో ఉంది. అండ్ ఇవి కూడా ఇట్లా అంటే ఊడిపోతున్నాయి అనమాట. ఇదిగో మనకు పైన డోర్ పైన డెకరేషన్కి ఇచ్చారు కదా, అది కూడా చాక్లెట్. సో బేసికల్లీ ప్రతిదీ తినేటట్టుగానే ఉన్నాయన్నమాట. అండ్ ఈ బ్రెడ్ ఏమో పైన వైట్ కలర్ ఏమో ఫుల్ ఐసింగ్ అనమాట, ఐసింగ్ ఇచ్చిండ్రు. వైట్ కలర్ క్రీమ్ ఉన్నంత వరకు చాలా స్వీట్ ఉంది. అండ్ ఏ క్రీమ్ లేని ప్లెయిన్ జింజర్ బ్రెడ్ మాత్రమే కొంచెం సాఫ్ట్ ఉంది. మిగతా అంతా ఇక రియల్గా ఒక చాక్లెట్ తిన్న ఫీలింగే వచ్చిందనమాట.
సో మేము ఇక ఒక్కొక్క పీస్ చేసుకొని దాని టేస్టింగ్కి టైం అయిపోయింది. ఇంకెప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రెజెంట్ వచ్చి కూడా 3-4 డేస్ అయింది అన్నట్టు. ఓపెన్ చేయలేదు. తినొచ్చా ఖరాబ్ అవుతుందా అని చూస్తే లేదు, వీళ్ళు క్రిస్మస్కి చేసుకొని చాలా రోజులు అట్లా పెట్టేస్తారంట. మన బిస్కెట్స్ ఎన్ని రోజులు ఉంటాయి అదే టైప్గా ఈ ఐసింగ్ కూడా ఏమంటారు గట్టి ఐసింగ్ అనమాట. నార్మల్గా మన క్రీమ్స్ లాగా పెట్టేది కాదు. ఇంకో ఫస్ట్ ఇంకా మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు. వాళ్ళకైతే చాక్లెట్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ చాక్లెట్స్ చాలా ఇష్టం, నాకు తప్ప. సో తింటున్నారు చూడండి, అందరూ బాగుందనే చెప్పారు. ఇదిగో ఈ పీసెస్ చూసారా, ఈ పీసెస్ నేను చెప్పాను కదా చాక్లెట్స్తోనే. సో సపరేట్గా చేయొచ్చు వాటిని కూడా, మళ్ళీ పైన స్టిక్ చేసినవి వెనక చాక్లెట్ అండ్ ముందు. ఇది మెయిన్ జింజర్ బ్రెడ్ పార్ట్, కుకీ ఆ డో ఏదైతే ఉందో అది, ఇది మాత్రమే సాఫ్ట్గా ఉందన్నమాట. ఇంకా మిగతావన్నిట్లో ఆల్మోస్ట్ అన్నిట్లో ఐసింగ్ కవర్ అయింది కొంచెం స్పాట్లో. సో మనం ఐసింగ్ మనకు తెలిసిందే కదా, సపరేట్గా జింజర్ బ్రెడ్ టేస్ట్ చూస్తే సాఫ్ట్గా బాగానే ఉంది, అంత అట్లేం లేదనమాట. మిగతా ఇంకా చాక్లెట్తో పాటు కలుపుకుంటేనే ఇంకెక్కువ బాగుంది యాక్చువల్లీ. ఓన్లీ జింజర్ బ్రెడ్ అయితే ఎక్కువ టేస్టీ లేదు, కానీ మొత్తానికైతే ఇలా అనమాట. ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చినాయి, వీటిని ఏం చేయాలో కూడా అర్థం కాలే, అందరికీ పంచి పెడదామని డిసైడ్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.